28వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది. నా ఆత్మకథంటూ రమణి గారు మనకి తన అనుభవాలు, అనుభూతులు, అనుక్షణం వ్యాధితో తాను ఎలాగా ఎదుర్కొని పోరాడి ఎలా విజయం సాధించారు అన్న విషయాన్ని తన అనుభూతిని అక్షర రూపంగా మనకు అందించి, ఈ పుస్తక రూపంగా మనము ఒక ఆడియోగా ఈ బుక్ని మనం అందరం పంచుకుంటున్నాము. నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నది, ఈ ఆడియోస్ వింటూ ఇలాంటి పోరాటంలో ఉన్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలని పంపిస్తున్నాము. మరింత మందికి మేము ఈ ఆడియో అందిస్తున్నామంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే తన తపన అది, ఎంతోమందికి అది రీచ్ అవ్వాలని. ఆ తపనకి మీ యొక్క స్పందన ఊపిరి పోసినందుకు సదా ధన్యవాదాలు. ఈరోజు ఏం చెప్తున్నారంటే అండి, అసలు ఆ రోజు ఏం జరిగింది అంటూ, ఆ రోజు జరిగిన నిజమైన సంఘటనల వెనుక ఉన్న భావాలు, అది ఎలా అనిపించిందో చెప్పే క్షణాలు. ఆ రోజు నేను బ్యూటీ క్లినిక్కి వచ్చేసరికి అందరూ వాళ్ళకి అప్పచెప్పిన పనులు చేస్తున్నారు. క్లయింట్లు ఎవరైనా వచ్చేలోపు మెడిటేషన్ కోసం అందరికీ ఫోన్ చేయటానికి ఫోన్ పెట్టుకున్నాను. కానీ నాకు మాత్రం తలనొప్పి వచ్చేసింది. సరే, కొంతసేపు ఏదో మెసేజ్ వస్తుంది కదా అని మెడిటేషన్ చేద్దామని ఇంట్లోకి వచ్చేసాను. నా వల్ల కాలేదు, పడుకున్నాను. కాసేపటికి లేచాను. గంటకి తలనొప్పి చాలా తీవ్రతరమైపోతోంది. ఆ రోజు పౌర్ణమి ధ్యానం కోసం ప్రతి ఒక్కరికి మెడిటేషన్ నేర్పించాలని అందరినీ చక్కగా ఇన్వైట్ చేద్దాం అనుకుంటుంటే ఇలా జరిగిందేంటి అని అనుకున్నాను. అది ఆగిపోవటానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కార్యకారణ సంబంధం లేకుండా ఏమీ జరగదు కదా. అయితే ఇదివరకు అంటే ధ్యానానికి ముందు ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు పిల్లలు జడిసిపోయేవారు. అత్త, మామగారు అందరూ నా దగ్గరకు వచ్చి కూర్చునేవారు. అమ్మ, నాన్నగారు కూడా వచ్చేసేవాళ్ళు. నా బాధను చూడలేక కంగారు పడిపోతూ అందరూ బాధపడుతూ ఆందోళనగా ఉండేవాళ్ళు. కానీ ఈసారి తలనొప్పి తీవ్రంగా వచ్చినప్పటికీ ఏ ఒక్కరూ బెదరలేదు, భయపడలేదు. పిల్లలు కూడా నా దగ్గరకు వచ్చి మమ్మీ మెడిటేషన్ చేసుకో అని చెప్పి వాళ్ళు చాలా క్యాజువల్గా కూర్చున్నారు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ నా తలనొప్పి కోసం ఎవరూ భయపట్టలేదు. ఎందుకంటే నేను ధ్యానంలో తగ్గించుకుంటాను, లేదంటే ఏదో ఒక మెసేజ్ కోసం తలనొప్పి వస్తుందని వాళ్ళకు అర్థమైంది. కొన్ని నెలల నుంచి వస్తున్న తలనొప్పి ఏదో మెసేజ్ ఇవ్వడానికే వచ్చింది అని మా కుటుంబ సభ్యులకు అర్థమైంది. కాబట్టి ఏ ఒక్కరూ బాధపడలేదు. స్పిరిచువల్ ట్యాబ్లెట్ CEO శ్రీదేవి మేడంకి పిల్లలు ఫోన్ చేసి మమ్మీకి ఉదయం నుండి తలనొప్పి వస్తుంది, ఇంకా తగ్గలేదు ఆంటీ అని అడిగినప్పుడు మేడం నాకు ఫోన్ చేసి అన్ని వివరాలు నాతో తెలుసుకున్నారు. 2-3 రోజుల ముందు చేసినవి, ఏం చేయాలనుకుంటున్నవి, వాటన్నిటి కోసం వివరంగా అన్నీ కనుక్కొని ఇంకొక మేడంని కనెక్ట్ చేశారు. ఆ మేడం నాకు ధ్యానం చేస్తూ ఉండండి, నేను గైడ్ చేస్తాను, నిద్ర వస్తే అలా పడుకుండి పోవచ్చు అని చెప్పారు. నేను అలా నిద్రపోయాను. మరి ఇవన్నీ 1 గంట 2 గంటలు జరిగాయి. నాకు మళ్ళీ మెలకు వచ్చేసరికి తలనొప్పి ఇంకా పెరిగిపోతుంది. జీకే సార్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్కి కాల్ చేసి కనుక్కుందామని ఫోన్ చేస్తే ఆయన మేము ఎక్కడ ఉంటామో, మా అడ్రస్ ఏంటని కనుక్కొని స్వయంగా జీకే సార్ మా ఇంటికి రావటం జరిగింది. అదే మొదటిసారి జీకే సార్ని మా ఇంటికి రావడం. జీకే సార్ వచ్చి ఉదయం నుంచి వచ్చిన తలనొప్పికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు సార్ అని నేను చెప్పడం జరిగింది. అప్పుడు ఉదయం నుంచి 2-3 రోజుల నుంచి జరిగినవన్నీ క్లియర్గా అడిగారు. నాకేదో చెయ్యాలని తపన ఉంది సార్, మా బ్యూటీ క్లినిక్లో ఏదో చెయ్యాలి అని అన్నప్పుడైతే ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్ మీ నుండి డెలివరీ అయి ఉంది. అందువల్లే ఉదయం నుంచి అనుభవించే నొప్పులు
ఉదయం నుండి వచ్చిన నొప్పులకు కారణం ఇప్పుడు డెలివరీ అయిపోతుంది. అదే ఆత్మ సౌందర్యం అనే పాంప్లెట్ కానీ పుస్తకం కానీ రాయాలి. మొట్టమొదటి పాంప్లెట్ని మీరు ప్రయత్నించి పాంప్లెట్తో ఆత్మ సౌందర్యం యొక్క జ్ఞానాన్ని పంచిపెట్టాలని చెప్పడం జరిగింది. జీకే సార్ ఇంకొక విషయం కూడా చెప్పటం జరిగింది. ఈ వారం రోజులు మీరు ప్రతిరోజు మీ చేతికి ఏది వస్తే అది రాస్తూనే ఉండాలి. కరెక్ట్గా రాత్రి 9 అయ్యేసరికి మీకు నేను అప్పట్లో వాట్సాప్ లేదు, నార్మల్ ఫోన్ కాల్ ఉంది, ఫోన్ చేస్తాను, ఆ రోజు జరిగిన విషయాలు మీరు చెప్పాలి అని చెప్పారు. అయితే నాకు రోజు ఏం చేయాలి, ఏం రాయాలి అసలు అర్థమయ్యేది కాదు. అయినా అలాగే ఏదో ఒకటి రాసేదాన్ని. జీకే సార్ ఏ పని అంటే పని చేసుకోవడం, రాసుకోవటం, మీ ఉద్యోగం చేసుకోవడం, రాసుకోవటం చేసినా కూడా మీరు పుస్తకం రాస్తూనే ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు మీరు ఒక డివైన్ వర్క్ చేస్తున్నారు. ఒకవేళ ఆ సమయంలో అర్జెంటుగా మీరు బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందా లేదా అని ఒకసారి మీరు చెక్ చేసుకొని వెళ్ళండి అని చెప్పారు. అలా ఏదైనా వెళ్ళాల్సిన అవసరం వచ్చేటప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకొని అవసరం లేదు అనిపించినప్పుడు రాయడానికి ప్రయారిటీ ఇచ్చేదాన్ని. అలాగే రెండోసారి ఫోన్ చేసిన రోజు ఎవరికైనా ఏదో హెల్త్ బాగోలేదు, అర్జెంటుగా వెళ్ళాల్సిన పని వచ్చినప్పుడు కూడా చెక్ చేసుకోండి. మీరు మీ వర్క్కి ప్రయారిటీ ఇవ్వాలా లేకపోతే అక్కడికి వెళ్ళడానికి ప్రయారిటీ ఇవ్వాలా? ఇలా ప్రతిరోజు నాకు ఒక హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. ఇన్ని హెచ్చరికలు చేస్తున్నారు, అవన్నీ ఖచ్చితంగా నాకు జరుగుతుండేవి. అవి సార్ నాకు ముందుగానే చెప్పారు కాబట్టి నేను చాలా ఎరుగతో అది అవసరమా లేదా అని చెక్ చేసుకుంటూ, అవసరం కాకపోతే అసలు దాని వైపు చూడకుండా, అవసరమైతే వెంటనే ఆ పని చేసుకొని మళ్ళీ నేను ఈ పుస్తకం రాయటంలో నిమగ్నమైపోతుండేదాన్ని. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా బాబుకి జ్వరం వచ్చింది, బాగా దగ్గుతున్నాడు. 3 రోజుల నుండి నేను బ్యూటీ క్లినిక్కి వెళ్ళడం, నా పని చేసుకోవటం, బాబుకి ఫీవర్గా ఉందని వచ్చి వాడి దగ్గర కూర్చొని మళ్ళీ నేను పుస్తకం రాసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నాను. కానీ వాడి బాధ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుండేది. అయితే ఆ రోజు నాకు బాగా గుర్తుంది, రాత్రంతా దగ్గుతూనే ఉన్నాడు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించి వాడి పక్కనే కూర్చొని వీపు మీద రాస్తూ ఇదంతా తగ్గిపోవాలి, వీడింత బాధపడుతున్నాడు, ఇది నాకు వచ్చి వాడు హాయిగా ఉంటే బాగుండును కదా అని అనుకున్నాను. ఎందుకంటే వాడి బాధ నేను చూడలేకపోతున్నాను. అలా అనుకుంటూ నేను పడుకుండిపోయాను. వాడు అలా పడుకోవటం, లేవటం చేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో వాడు బాగా దగ్గుతూ కూర్చుండిపోయాడు. అప్పుడు నేను కూర్చొని వీపు మీద అలా నిమురుతూ, వీపు మీద ఒక పసుపు రంగు ముచ్చుతో సౌండ్ ఎలా వస్తుందో ఆ సౌండ్ అండ్ కలర్తో ఒక గీతలాగా అనిపించింది. తర్వాత కొంతసేపటికి పడుకున్నాడు. ఉదయం లేచి చూస్తే వాడికి మొత్తం తగ్గిపోయింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అబ్బా, ఎంత బాగా తగ్గిపోయిందో అని. కానీ నాకు బాగా ఫీవర్, జలుబు, దగ్గు అన్నీ వచ్చేసాయి. వాడికి ఎంత ఉందో దానికి డబల్ త్రిబుల్ వచ్చింది. అప్పుడు ఆ రోజు సరికి ఫోన్ చేసినప్పుడు ఇవన్నీ చెప్పేసరికి, బాబుకి మీరు హీల్ చేశారు, మీకు వచ్చే శక్తి తనకిచ్చారు, అలా ఎప్పుడూ చేయకూడదు. ఎంత చిన్న పిల్లవాడైనా కూడా ఎవరి అనారోగ్యం వాళ్ళే తగ్గించుకోవాలి. దాంట్లో మీరేం నేర్చుకోవాలనేది మీరు చూసుకోవాలి. కానీ ఎప్పుడు అలా హీలింగ్ చేయకూడదు. ఇలాంటి అతీంద్ర శక్తులు వస్తాయి కానీ ఎప్పుడు అలా చేయకూడదు అని చెప్పినప్పుడు నాకు అప్పుడు బాగా అర్థమైంది. ఏంటంటే మనం ఏది చేసినా వాళ్ళు నేర్చుకునేటట్లు చేయాలి తప్ప ఎవరికీ హీలింగ్స్ చేయకూడదు అని. ఆ కారణంగా మనం నేర్చుకుంటాం. ఇలా 9 రోజులు పుస్తకం రాయడంలో చాలా నేర్చుకోవటం జరిగింది. పుస్తకం అయితే 200 పేజీలు. అది రాయడం మొదలుపెట్టిన మొదట్లో ఆ రోజు ఏం తిన్నానో, పడుకున్నానో, కూర్చున్నాను, అలాగా రాశాను. కానీ 2-3 రోజుల తర్వాత ఇలా కాదు, మంచి విషయాలు రాయాలనిపించి రాసే విధానంలో కొంచెం మార్పు వచ్చింది. ఇంకొక 2 రోజులు అయిన తర్వాత ఒక సబ్జెక్ట్ రాయటం జరిగింది. ఇలా రాస్తూ ఉండగా మంచి సబ్జెక్టే రావడం జరిగింది. ఈ రోజు నుంచి ఇంకా మీరు నాకు ఫోన్ చేయక్కర్లేదు, సరిపోయింది, ఇప్పటి వరకు ఏది రాశారో దాన్ని ఫేర్ చేయండి అని జీకే సార్ అన్నారు.
అందువలన ఫేర్ చేసేటప్పుడు ఇదేంటి ఇలా రాశానని అవసరం లేనివి తీసేసి కావలసినవి ఉంచి చేసేసరికి అది చక్కగా ఒక సబ్జెక్ట్ అయితే వచ్చింది. కానీ ఆ సబ్జెక్ట్ నాకైతే అర్థం కాలేదు. మా అక్క మంచి రైటర్. పండుగకి తను చెన్నై నుండి వస్తుంది. ఇక నేను చేయవలసిన పని అయిపోయింది. హాయిగా అక్కన్ని కరెక్షన్స్ చేసేస్తుంది అని, ఎడిటింగ్ బాగా చేస్తుంది కదా అని నేను పుస్తకం అక్కడ పెట్టేసి ఆ రోజుతో నా పని అయిపోయింది అనుకున్నాను. అలా అనుకుని బ్యూటీ పార్లర్లో ఫేషియల్ రూమ్లోకి వచ్చి నేను కూర్చొని రేడియోలో పాటలు వస్తుంటే హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈలోగా అప్పటికప్పుడే ముక్కు కారిపోతుంది. బాగా జలుబు చేస్తే ఎలా ఉంటుందో అలా కారిపోవటం చూసి నా దగ్గర ఉండే స్టాఫ్ అమ్మాయిలు ఇద్దరు, మేడం అంతలాగా కారిపోతుంది ఏంటని అడిగారు. ఎంత తుడుచుకుంటున్నానో కారుతూ ఉంది కానీ ఆగట్లేదు. అప్పటికే నాకు మా కన్సల్టింగ్ రూమ్లో పిరమిడ్ పెట్టుకున్నాను. వెంటనే పిరమిడ్ కింద కూర్చొని మెడిటేషన్ చేశాను. అప్పుడు ఎవరి పని వారు చెయ్యాలి అని ఇన్నర్ నుంచి మెసేజ్. మీ అక్క వచ్చేంత వరకు వెయిట్ చేయడం కాదు, నీ పని నువ్వే చెయ్యాలి అని అర్థమైంది. ఆటో రైటింగ్ అంటే ఆత్మ నుండి వచ్చే సత్యం. ప్రతి పదం ఒక దివ్య స్పర్శ. మన ఆత్మ నుండి కాగితం మీదకు వచ్చే జ్ఞానం. మనం కేవలం మాధ్యమం. మనసు నిశ్శబ్దమైనప్పుడు దైవం మాట్లాడుతుంది. నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అప్పుడు ఆటో రైటింగ్లో రమణిమూర్తి అని వచ్చింది. నా పేరు రమణి, మా ఆయన పేరు రమణమూర్తి. ఆటో రైటింగ్ వస్తోంది. చాలా చాలా రాస్తున్నాను. తర్వాత చాలాసేపటి కళ్ళు తెచ్చి చూసేసరికి అది రమణీయంగా మూర్తిభవించిన ప్రతి ఒక్క స్త్రీ అని వచ్చింది. అంతే, ఇంకా పుస్తకం ఫేర్ చేసేసరికి రమణీయంగా మూర్తిభవించిన ప్రతి ఒక్క స్త్రీ అందం కోసం తపిస్తోంది అని అక్కడి నుండి మొత్తం పుస్తకం చకచకా సిద్ధమైపోయింది. ఆ రకంగా ఆత్మ సౌందర్యం అనే పుస్తకం 2010వ సంవత్సరంలో బ్రహ్మర్షి పత్రిజీ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం జరిగింది. బ్యూటీ కేర్లో ధ్యాన మందిరం. శరీర సంరక్షణ కాదు, అభివృద్ధి నిజమైన బ్యూటీ కేర్. అందం చర్మంలో కాదు, ఆత్మలో. విచిత్రం ఏంటంటే నా అంతరాల్లో నుంచి ఈ బ్యూటీ కేర్ నాది అనుకోవటం చాలా బాధగా ఉంది. ఇది మాస్టర్ ఇల్ది అని ఆటో రేటింగ్లో వచ్చింది. మరి నేను ఇప్పటి వరకు బాహ్య సౌందర్యం కోసం వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ బ్యూటీ ట్రీట్మెంట్ ఇస్తూ వస్తున్నాను. ఇక ముందు అలా వచ్చిన వారిలో అంతర్ సౌందర్యాన్ని పెంపొందించే విధంగా వారిని తీర్చిదిద్దాలని. అంతర్ సౌందర్యం ప్లస్ బాహ్య సౌందర్యం ఈక్వల్ టు పరిపూర్ణ సౌందర్యం అని మెసేజ్ వచ్చింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అందరిలో ఆత్మ సౌందర్యాన్ని ప్రకాశింపజేసేందుకు నా వంతు కృషి నిత్యం చేస్తున్నాను. దానిలో భాగంగా మా బ్యూటీ కేర్లో ఒక గదిని ధ్యాన మందిరంగా మార్చి అందులో పిరమిడ్లు ఏర్పాటు చేసి బాహ్య సౌందర్య ఆరాధకులకు అంతర్ సౌందర్య విశిష్టను తెలియజేస్తున్నాను. తద్వారా బాహ్య సౌందర్యం ఎలా ప్రతిబింబిస్తుందో తెలియజేస్తూ, ధ్యానం చేయటం వలన అంతర్హృదయం ఎలా జాగృతమవుతుందో ప్రత్యక్షంగా వాళ్ళకు అనుభవం వచ్చేటట్లు నా క్లయింట్స్కు తెలియజేసేదాన్ని. దానికోసం నా క్లయింట్స్ 15-20 మందిని ఒక దగ్గరకు చేర్చి సీనియర్ మాస్టర్ని రప్పించి ఆధ్యాత్మిక ధ్యాన శిక్షణ తరగతులు పెట్టిస్తూ నా వంతు కృషి చేస్తూ ఉండేదాన్ని. ఆత్మ సౌందర్యం అనగా శాకాహారం ప్లస్ ధ్యానం ప్లస్ ఆత్మజ్ఞానం ప్లస్ కళలు అని తెలుసుకున్నాక నా ఆచరణ ఇంకొంచెం పటిష్టం చేసుకోవాలనే ఉద్దేశంతో సజ్జన సాంగత్యం మరియు మంచి పుస్తకం చదవడం ద్వారా తెలుసుకుంటూ, ఎవరు ఏం చెప్పినా ఎక్కువగా వింటూ తక్కువగా మాట్లాడుతూ ఏదైతే తెలుసుకుంటున్నానో దానిని ఆచరణలో పెట్టడం నేర్చుకున్నాను. సేవయే భాగ్యంగా. ప్రతి సేవలో దైవం దాగి ఉంటుంది. సేవలో మనం మునిగితే దైవం మనలో మన జీవితానికి అసలైన ఆశీర్వాదం ఇస్తుంది. ధ్యాన శాస్త్రం లేకపోతే మన జీవితం మీద ఆధిపత్యం ఉండదని అర్థం చేసుకుంటూ, నా వృత్తిలో నేను ఏది చేసినా ఒక దైవంగా మార్చుకుంటూ, ప్రతి పనిని ఎంతో ఇష్టంగా చేస్తూ, తెలుసుకున్న విషయాన్ని ఆచరించటం,
ఎలాంటి బ్యూటీ సర్వీస్కి వచ్చిన వారికైనా ఎంతో ఇష్టంగా చేశాను. ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చారంటే వారు ఎన్నో బ్యూటీ క్లినిక్కి వెళ్ళి సర్వీస్ చేయించుకొని ఉండవచ్చు. ఎంతోమంది బ్యూటీషియన్ సాంగిత్యం కూడా వారికి ఉండవచ్చు. మరి వారు నా మీద నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారంటే మొదట నా వృత్తిని వాళ్ళు ఇష్టపడి వస్తున్నారు. అలాగే నా వృత్తి నాకు దైవం, నా క్లయింట్లు నాకు దేవుళ్ళు. నేను క్లయింట్స్కు చేసిన ప్రతి సర్వీస్ కూడా నాలో ఉన్న భగవంతుడికి మరి అమ్మవారు త్రిపుర సుందరి మాతకు భక్తి భావంతో చెయ్యాలి అనుకుంటూ ప్రతి ఒక్క క్లయింట్ నా దగ్గరకు ఒక అమ్మవారి రూపంలో అనగా లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి ఇలా చెప్పుకుంటూ పోతే దేవతలంతా నా దగ్గరికి వస్తున్నట్లు భావించేదాన్ని. దాని కొరకు ఎన్నో పుస్తకాలు చదువుతూ స్వాధ్యాయం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని ఈ నక్షత్ర మిత్రులు అనే పుస్తకం ద్వారా క్లైడియన్స్ ఇస్తున్న టీచింగ్లో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆచరిస్తూ ఉండేదానిని. ఈ ఆత్మ సందేశం ద్వారా నేను అందించే సేవలో ఒక వ్యాపారంగా కాదు, ఒక ఆత్మీయ బాధ్యతగా భావిస్తున్నాను. ప్రతి స్త్రీలోనే అంతరంగ సౌందర్యం గౌరవిస్తూ సేవ చేయటం నాకు గర్వకారణం. ఇది నాకు ఆత్మ సంబరం, జీవితం యొక్క నిజమైన అర్థం. ఆత్మ సౌందర్యం ద్వారా ప్రతి మహిళలోని అందాన్ని గౌరవిస్తూ సేవ చేయటం నాకు ఒక పుణ్యకార్యంలా అనిపిస్తుంది. ఇది నా వృత్తి కాదు, నా ఆత్మకు ఆనందం ఇచ్చే సేవ. అందుకే ఇది నాకు ఒక ఆత్మ సంబరం. మూర్తి అన్నది స్ఫూర్తి కోసం, ఆరాధన కోసం కాదు. విగ్రహం అన్నది కేవలం శిల్పకళకు నిదర్శనం అంటున్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. రేపటి రోజునండి రమణీయ రాగాలు అంటూ మరి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకోవటానికి సిద్ధంగా ఉందామా? థ్యాంక్ యూ.